హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. రీసెంట్గా మనకి జిల్లా కోర్టుల్లో వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి జిల్లాకి సంబంధించి మీకు జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అన్ని జిల్లాల వారికి అవకాశం అనేది ఉంది. స్టార్టింగ్లోనే మీకు 44,000కి పైగా సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లై ఫీ కూడా లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా కోర్టులో రిలీజ్ అయినటువంటి ఈ ఉద్యోగాలకి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి వాళ్ళు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇది మనము కంప్లీట్గా మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు కంప్లీట్గా ఫిల్ చేసేసి పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో మనకి క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, ఇంకోటి ఏమంటే టైపిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు కంప్లీట్గా మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, తర్వాత మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ అండ్ ఏజ్ అండ్ మీకు అడ్రస్, మొబైల్ నెంబర్, మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ క్యాస్ట్ ఏంటి. తర్వాత మీరు ఇక్కడ ఫోటో అనేది మీది రీసెంట్గా దిగిన ఫోటో అనేది అతికించేసి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గెస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్కితో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్కూల్ హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ అలాంటి వాళ్ళ చేత గ్రీన్కితో సైన్ అనేది పెట్టించారనమాట. ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ సింగిల్ పేజీ ఉంది, చాలా పెద్ద 2 pages అయితే లేవు, సింగిల్ పేజీ అప్లికేషన్ ఫాము. ఇందులో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి అనేది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లికేషన్స్ ఫామ్తో పాటు మీరు ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా ఆ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చేంజ్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని జిరాక్స్ కాపీస్ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 31st March వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లో మనము ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకుండా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 65 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెక్షన్ దగ్గర రిటర్న్ టెస్ట్ ఆర్ టెక్నికల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మోస్ట్లీ మనకి ఇంతకుముందు రిక్రూట్మెంట్లో కూడా ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేశారు. కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్. ఇందులో మనకి హెడ్ క్లర్క్కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి సాలరీ చూడండి, స్టార్టింగ్లోనే 44,000 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. బట్ మీకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసి జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద జాయిన్ అయినా కూడా మీకు ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ అనేది మీకు పర్మనెంట్ జాబ్స్ పడేటప్పుడు కూడా
అది మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క క్లర్క్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసెస్ ఉండకూడదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇది మనకి క్లర్క్ జాబ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. కాసి యొక్క జిల్లా కోర్టులకి సంబంధించి మనకి ఏదైతే సెకండ్ నోటిఫికేషన్ ఉందో ఇందులో వచ్చేసి మనకి స్టెనోకామ్ టైపిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 25,000కి పైగా సాలరీ ఉంటుంది. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 65 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఈ రిక్రూట్మెంట్కి రిటైర్డ్ పర్సన్స్కి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా అవుట్ సైడర్స్ అంటే అన్ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మార్చి 31 వరకు అయితే టైం ఉంది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి. సో దీనికి కూడా సపరేట్గా అదే నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో దానికి రిలేటెడ్గానే ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇచ్చారు. అయితే ఒక స్టెనోకామ్ టైపిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్కి సంబంధించి టైప్ రైటింగ్లో మీకు దానికి సంబంధించి స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్కి సంబంధించి కూడా మీరు ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. లోయర్ గ్రేడ్ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారంట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ మాత్రం రావాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏ విధంగా అప్లై చేయాలి అంటే సో నేను చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఫామ్ ఉందో అది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత సో దానికి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలి వాళ్ళు ఇచ్చారు. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద అలాగే అప్లికేషన్ ఫామ్ మీద గెజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చేంజ్ చేసేసి అప్లికేషన్స్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మనము పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం. ఈ అడ్రస్కి మనము అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. సో మీరు ఏ విధంగా పంపించాలంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ పంపిస్తే సరిపోతుంది. సో ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. సో మీకు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారనమాట. అయితే ఒక టైపిస్ట్ వేకెన్సీస్కి మాత్రం మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. హెడ్ క్లర్క్ వేకెన్సీస్కి మాత్రం మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో మనకి ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. సో కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా సో ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ఈ కాంట్రాక్చువల్కి సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది కల్పిస్తారు. కాబట్టి సో ఎవరైతే కోర్టులో జాబ్స్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో అయితే రాయండి. నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.